మనము దేవుని యొద్దకు ఎందుకు రావాలి, బైబిల్ దగ్గరికి మనం ఎలా అప్రోచ్ అవ్వాలో మనం చూసాం. ఒక 2 ట్రీస్ గురించి చూసాం. ఒకటి ట్రీ ఆఫ్ నాలెడ్జ్, ఒకటేమో ట్రీ ఆఫ్ లైఫ్ అనేది. ఎప్పుడు మనము నాలెడ్జ్ కోసం, సెల్ఫ్ డిపెండెన్స్ కోసం చూడొద్దు, కానీ జీవం కొరకు, యేసుక్రీస్తు వారితో సహవాసం కొరకు మనం పిలువబడ్డాం. అదే మనకి క్షేమము. క్రీస్తుకి వెలుపట మరి అది ఏదైనా నాకు క్షేమం ఏమి కాదు. అది నాకు ఏమంటాం, జీవాన్ని నాకు ఇవ్వదు. తర్వాత ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు అనేవి ద ఎలిమెంటరీ, లైక్ ద బేసిక్ పునాది కింద మనం చూస్తూ వచ్చాం. దిస్ ఈస్ ద ఏబిసి ఆఫ్ క్రిస్టియానిటీ. ఏబిసిడి లేకుండా, ఆల్ఫాబెట్స్ నేర్చుకోకుండా మనము ఏం ఫర్దర్ గా చదువుకోలేం. సో దేవుని భయము జ్ఞానమునకు మూలము అని చూసాం. అండ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, దాంతో కనెక్ట్ అయిన అనేక బ్లెస్సింగ్స్ మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత పాపము ఎంత భయంకరమైనదో, దాని కాన్సిక్వెన్సెస్ ఎంత మరి తీవ్రమైనవో, అది ఎంత దేవుని దృష్టిలో పాపము ఎలాంటిదో సిలువను చూస్తే అర్థమవుతుందని ద సన్ బికేమ్ సిన్ ఫర్ అస్. సో ఆ భయంకరమైన పాపము నుంచి, మరణము, నరకము నుంచి, ఓకే, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ చూసాం. ద హోల్ బీయింగ్ ఈజ్ కరప్టెడ్, బికేమ్ విక్కెడ్ అన్నమాట. అందుకే ప్రభు వాడిన పదాల్లో యూ వైపర్స్, బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అనేసి, తర్వాత ఇంకా సున్నం కొట్టిన సమాధులు అని, అండ్ ఇట్స్ లైక్ బీస్ట్ అండ్ వైల్డ్ బీస్ట్ లాగా మానవుడు మారిపోవడం, పర్వర్షన్, భయంకరమైన విక్టెడ్నెస్ మరి వచ్చేసింది. బ్లైండ్ ఫోల్డ్ అయిపోయాడు, జీవం నుంచి వేరుపరచబడ్డాడు. యు హావ్ సీన్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్. అట్లీస్ట్ వి స్పెండ్ 4 hours ఫర్ దిస్ టాపిక్. దాని తర్వాత మరి ఈ యొక్క రక్షణ కార్యం ఎలాగ దేవుడు మరి ఆరంభించాడో, ఆయనే ఆరంభించాడని చూసాం. తండ్రి అనే దేవుడు యొక్క ఎన్నిక ద్వారా, ఆయన మహాకృప, కుమారుని యొక్క ఈ యొక్క రక్షణ కార్యం నెరవేరు, ఆయన మన పక్షాన సబ్స్టిట్యూట్ అయిపోయి ఆయన మనల్ని విమోచించి, రెడీమ్ చేసి, తర్వాత ప్రాయశ్చిత్తం చేసి, తర్వాత తండ్రితో మనల్ని ఏమంటాం, సంధి చేశాడు, రికన్సైల్ చేశాడు అని చూసాం. హోలీ స్పిరిట్ గాడ్ మనల్ని ఎలా రీజనరేట్ చేశాడో చూసాం. మన పాపముల ద్వారా, తర్వాత అపరాధం ద్వారా చచ్చిన వారుగా ఉండగా ఆయన మరలా మనల్ని రీజనరేట్ చేశాడు, మరలా మనం బ్రతికించాడు. క్రీస్తుతో బ్రతికించి లేపి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని పెట్టాడు. రీజనరేషన్ గురించి అనేక విషయాలు కూడా మనం చేశాం. ఐ సిన్సియర్లీ ఏమంటాము, సజెస్ట్ యూ మై బ్రదర్స్, ప్లీజ్ గో త్రూ ద నోట్స్ అగైన్ అండ్ అగైన్. అవి మన హార్ట్ లో అవి ఇంప్రెస్ అయిపోవాలి దేవుడు చేసిన కార్యాలు. యాజ్ వి మెడిటేట్, దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత, దేవుని పట్ల విశ్వాసం పెరుగుతుంది మనకి. నా ప్రభు నా కోసం ఇంత చేశాడా అనేసి కదా. తర్వాత ఆయన కృప, శక్తివంతమైన దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ మనల్ని ఎలా లోబర్చుకుందో, మనల్ని ఎలా రక్షించిందో. ఈ రక్షణ కార్యంలో మనది ఏమీ లేదు, ఆయనే ఆద్యంతం, ఆయనే కర్త క్రియ అన్నట్లుగా ఆయనే ఆరంభించాడు, ఆయన్ని మనల్ని కొనసాగిస్తాడు. మరి తిరిగి జన్మించడం యొక్క ఆవశ్యకత, తర్వాత దాని యొక్క నేచర్ ఆఫ్ రీజనరేషన్ కూడా మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఏ విధంగా ఈ యొక్క రక్షణ జరిగింది, ద మీన్స్ ఆఫ్ రీజనరేషన్, దట్ ఈస్ త్రూ ద హోలీ స్పిరిట్ అండ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్స్. దర్ ఇస్ నో అదర్ వే. పరిశుద్ధ లేఖనములను బట్టి, అది సువార్త ద్వారా పరిశుద్ధాత్ముడే ఈ యొక్క మనల్ని యొక్క తిరిగి జన్మింప చేశాడు, కానీ మరి ఏది కాదు. ఇందులో సాధనాలు చూసాం, 2 సాధనాలు రక్షణలో. ఒకటి మారు మనస్సు, రెండవది విశ్వాసము. ఇవి రెండింటి కూడా పరిశుద్ధాత్ముడే కర్తగా ఉన్నాడు. సువార్త ద్వారా ఆయన మనల్ని ఒప్పింప చేశాడు, మనలో మారు మనస్సును ఆయన తీసుకొచ్చాడు. మారు మనసు గురించి కూడా మనము డీటెయిల్ గా చూసాం కదా. మారు మనసులో ఉండాల్సిన లక్షణం, నిజమైన మారు మనస్సు, తిరగటం అని, తర్వాత విచారము, దుఃఖం అని, అందులో ఏమేమి ఉంటాయో చూస్తూ వచ్చాం. చేంజ్ ఆఫ్ ఏమంటాము, మైండ్ అని చూసాము. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎమోషన్స్, బట్ ఇట్ ఈస్ ద డెసిషన్, ఇట్స్ అ విల్ అన్నమాట.
నేను నా ప్రభువుని నేను ఎరుగుతాను, ఆయన వెంబడిస్తాను అన్న ఒక నిర్ణయం తీసుకోవడం గురించి కూడా మనం చూస్తాం. స్టడీడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే, ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ వచ్చాం. అండ్ వీ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫెయిత్. నిజమైన విశ్వాసము అంటే ఏంటి? మనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అని హెబ్రీలో చూస్తాం. విశ్వాసం యొక్క డెఫినిషన్ హెబ్రీ పత్రికలో మనం చూస్తాము. ఏది నిజమైన విశ్వాసము, ఏది నిజం కానిది. సేవింగ్ ఫెయిత్ ఏంటి, లేకపోతే ఏమంటాము తాత్కాలికమైన విశ్వాసం, రక్షింపలేని విశ్వాసం. ఒకటి హిస్టారికల్ ఫెయిత్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్, చరిత్రాత్మక విశ్వాసం అంటాం దాన్ని. అంటే దయ్యాలు కూడా విశ్వసిస్తాయి ప్రభుని, కానీ వాడికి రక్షణ లేదు. మీరు చూస్తే పౌలు అగ్రిప్పతో మాట్లాడుతూ, అగ్రిప్ప రాజా, నీకు ప్రాఫిట్స్ తెలుసు కదా, ప్రాఫిట్స్ అందు నీకు విశ్వాసం ఉంది కదా. అవును, మీకు విశ్వాసం ఉంది అంటాడు. చూడు, అగ్రిప్ప రాజుకు దేవుని గురించిన జ్ఞానం ఉంది, స్క్రిప్చర్స్ తెలుసు, ప్రాఫిట్స్ తెలుసు, బట్ హీ వాజ్ నాట్ సేవ్డ్ కదా. బైబుల్ సత్యాలు తెలిసినంత మాత్రాన అది మనల్ని రక్షించదు. జాకిర్ నాయక్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి తెలిసిన బైబుల్ రిఫరెన్సెస్ ఇక్కడ ఉన్న మన ఎవరికి తెలియదు. హీ కెన్ కోట్ హండ్రెడ్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, బట్ దట్ డజంట్ సేవ్ హిమ్. అతని మార్పు తేలేకపోయింది. అండ్ అనదర్ వన్ ఎమోషనల్, ఏమంటాము తాత్కాలికమైన ఉద్రేకపూరితమైన విశ్వాసం. ఉదాహరణకి ఆయన విత్తువాన ఉపమానంలో మన్ను ఎక్కువగా లేని రాతి నేలన పడిన విత్తనము చాలా త్వరగా బయటకు వస్తుంది. వాళ్ళు భావోద్రేకానికి గురవుతారు, త్వరగా వారు నిర్ణయాలు తీసుకుంటారు, బట్ దే కెనాట్ స్టాండ్. ప్రభు ఎప్పుడు అంటాడు, మీరు తొందరపడి పరిగెత్తుకుంటూ రావద్దు. ఓకే, యు మస్ట్ టేక్ టైం. అట్లీస్ట్ 3 థింగ్స్ లో చాలా స్పష్టంగా ఏమన్నా వివేచనతో, ఆలోచనతో యు మస్ట్ సిట్ డౌన్ అండ్ కౌంట్ ద కాస్ట్. ఒకటి రక్షణ. గబగబా వచ్చాయని నమ్మొద్దు అంటాడు ప్రభు. చాలా మంది ఈ యొక్క సువార్థికులు మనుషుల్ని ప్రెషర్ పెడతారు. కమాన్ గెటప్, రండి, ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి అనగానే వాళ్ళని వెనకాల స్లో మ్యూజిక్ తీసుకురాగానే వీళ్ళు ఎమోషన్స్ స్టోర్ పై గబగబ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. నో, దట్ ఈస్ నాట్ ద వే హౌ జీసస్ కాల్డ్. ఆయన అంటే క్లియర్ గా చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే యూ డోంట్ రన్, డోంట్ కమ్ ఫార్వర్డ్ లైక్ దట్, సిట్ డౌన్ ఫస్ట్ అండ్ కౌంట్ ద కాస్ట్. యేసుని వెంబడించడంలో నేను వెల చెల్లించాల్సి ఉంది. ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అఫైర్. అది చాలా వెల చెల్లించాలి. ఇది ఇరుకైన మార్గం. యూ మే హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. ఆయనకి నీకు అడ్డుగా ఏమైనా వస్తే ఆయన స్పేర్ చేయడు. ఎవరైనా ఏదైనా సరే, తల్లిదండ్రులు, అక్కజీలు, అన్నదమ్ములు, ఓకే, నా మై ఓన్ విల్ నేను గివప్ చేయాలి. I cannot possess anything. I cannot love anything or anyone beyond or more than Christ. He put some conditions అన్నమాట. ఆ కండిషన్స్ ను ఫుల్ఫిల్ చేయగలిగితేనే నువ్వు ఆయన వెంబడించాలి. లేకపోతే ప్రభు అంటాడు ముందుగానే, బెటర్ డోంట్ వేస్ట్ యువర్ టైం అంటాడు ప్రభు. ఒకడు వచ్చి అంటాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తేనేనో అక్కడికి వస్తాను అంటాడు. ప్రభు అంటాడు, నాన్న నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అనగానే, అయితే టాటా బాయ్ బాయ్, అయితే నాకు నీతో పని లేదని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ప్రభు అతను టైం వేస్ట్ చేయలే. టైం వేస్ట్ చేసుకోవద్దని ముందుగానే చెప్పాడు దేవుడు. సో దిస్ ఈస్ సంథింగ్ టెంపరీ అన్నమాట. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని వారు ప్రభువుగా అంగీకరించారు. ఐ యాక్చువల్లీ స్టడీడ్ ఆన్ ఇట్. ఏంటి, వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం అంటే, యేసుని ఒక రక్షకుడిగా మాత్రమే చూస్తారు. దే కమ్ ఫర్ ద మీటింగ్స్. చూడండి, గుంపులుగా పెద్ద పెద్ద మీటింగ్స్ కి వస్తారు. స్వస్థత కోసము, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కోసము, ఫర్ డిఫరెంట్ రీజన్స్ కోసం ప్రభు దగ్గరికి వస్తారు. విశ్వాసం ఉంది వాళ్ళకి, ప్రభు స్వస్థపరుస్తాడని నమ్మకం ఉంది. బట్ దట్ ఫెయిత్ డజంట్ సేవ్ దెమ్. అది చెప్తున్నా. యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారు? 1000 మంది రాలేదా? భోజనం చేయలేదా? స్వస్థత పొందుకోలేదా? తర్వాత దేహాలు వెళ్ళిపోలేదా? కానీ వాళ్ళందరూ ప్రభుని వెంబడించారా? వెంబడించిన అంటే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నారు, కానీ ప్రభువుగా ఆయన ప్రభుత్వం కిందకు వీళ్ళు రాలేదు. రక్షించే ఫెయిత్ ఏంటంటే యేసుని ప్రభువుగా అంగీకరించడం. చాలా మంది మా బంధువులు కూడా అడుగుతారు, మా ఫ్రెండ్స్ అడుగుతారు, ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అనేసి. ప్రే చేస్తాం, దే గెట్ సమ్ హీలింగ్ ఆర్ వాట్ ఎవర్, బట్ అది పరలోకానికి తీసుకురాదు. ఈరోజు టీవీలో జరిగే మోసాలు కూడా ఇవే ప్రియులారు. ఓకే, సో ప్రజల్ని ఒక మభ్య పెట్టే ధోరణి అది. ప్రభు కనికరంతో ఆయన మర్సిఫుల్ గా చేసిన వర్క్స్ అవన్నీ కూడా, హీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా అందరూ రక్షించబడలేదు. సో ఇంకోటి,
యోహాను 2లో చూస్తాం మనం. ఏంటి, వారు అనేకులు ఆ యొక్క పండుగ దినమున ప్రభు చేసిన కార్యాలను బట్టి వారు విశ్వసించారు, కానీ సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను వారి వశం చేసుకొనలేదు. దేవుడు అందరికీ తను వశం చేసుకొనడు. ఇది చాలా స్కేరీ అనిపిస్తుంది నాకు. చూడండి, దర్గాల మీద కొద్దిమందికి విశ్వాసం ఉంటది, కొద్దిమంది గుళ్ళ మీద విశ్వాసం పెట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు. అట్లనే ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు వాళ్ళకి జరిగిన సాక్ష్యం, వీళ్ళకి జరిగిన సాక్ష్యం. ఈరోజు మీరు చూసారా, అంత మోసం జరుగుతున్న టీవీలో, పెద్ద పెద్ద మీటింగ్స్ లో, పేరు మోసిన మినిస్ట్రీస్ లో వాళ్ళు సాక్ష్యాలు చెప్పిస్తారు. ఇదిగో వీళ్ళు మా చర్చకు వచ్చారు, నేను ప్రార్థన చేస్తే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వీళ్ళకి ఈ మెయిల్ జరిగింది, ఈ మిరకిల్ జరిగింది. అండ్ దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద మిరకిల్స్ అండ్ సైన్స్. మిరకిల్స్ అండ్ సైన్స్, సూచనలు, అద్భుతాలు ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని పుట్టించవు. ఐ డిక్లేర్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. అది కేవలం తాత్కాలికమైనది. వినుట వలన మాత్రమే విశ్వాసం వస్తుంది. క్రీస్తు గురించిన మాట వలన, సువార్త ఒక వ్యక్తి విని సువార్తను అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుంటే తప్ప రియల్ సేవింగ్ ఫెయిత్ ఉండదు. మిరకిల్స్ అనేవి జస్ట్ అవి తాత్కాలికంగా సువార్తను అథెంటికేట్ చేయడానికి, అటెస్ట్ చేయడానికి వాడాలి తప్ప ముందు రావు అవి ఎప్పుడు కూడా. మీరు మార్క్ 16లో మీరు చూస్తే, దే ప్రీచ్ గాస్పెల్ ఎవ్రీవేర్ అని వెనువెంట సూచక క్రియలు వచ్చాయి. సూచన క్రియలు ముందు రాలేదు విశ్వాసానికి. అదే ఇన్ కేస్ ఆఫ్ ద నాన్ బిలీవర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత చూస్తే మరి వాట్ ఈస్ సేవింగ్ ఫెయిత్? సేవింగ్ ఫెయిత్ అనేది మనం చూస్తూ వచ్చాం. ఇది స్క్రిప్చర్ లో నుంచి, సువార్తలో నుంచి పరిశుద్ధాత్మ యొక్క కార్యము. కేవలం సిద్ధాంతపరమైన జ్ఞానం కాదు, కానీ ఇది అనుభవపూర్వకమైన జ్ఞానము. హృదయంలో ఒక మార్పు అనేది జరుగుతుంది. ఉదాహరణ ఒక మాట చూస్తే, ఇజ్రాయేలీలకి దే హ్యావ్ లాట్ ఆఫ్ స్క్రిప్చరల్ నాలెడ్జ్, కానీ ఒక్క మాట జెరమయా 9:3 చూద్దాం ఒకసారి. ప్రభు క్లియర్ చెప్తున్నాడు, దే డు నాట్ నో మీ అంటున్నాడు. జెరమయా 9:3 అండి. విండ్లును త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకంగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇశ్రాయేలు గురించి, నన్ను ఎరుగక, తన ప్రజలు, విషయ ఓట్లో కూడా చూస్తాం, ఎద్దు తన కామందును ఎరుగును, కానీ నా ప్రజలు మరి నన్ను ఎరుగరు. ఆయన ప్రజలుగా ఉండి ఆయన ఎరుగకుండా ఉండటం. ఓకే, నోయింగ్ అనేది లేదు. నికోదేము చూడండి, ఎంత స్క్రిప్చర్ నాలెడ్జ్ ఉంది. ఖచ్చితంగా అర్థమైంది యేసు ప్రభువు వారు పైనుంచి వచ్చాడని, ఆయన దేవకుమారుడని. కానీ రాత్రిపూట వస్తాడు, అతను వచ్చిన ప్రతిసారి కూడా. అంటే పబ్లిక్ గా తన విశ్వాసాన్ని బాహాటంగా చెప్పలేకపోయాడు. అది నాలెడ్జ్ వరకే పెట్టుకోరు, కానీ ఐసును వెంబడించే దిశగా, ఆయన ప్రభుత్వంకు లోబడే దిశగా అది అతన్ని మార్చలేకపోయాడు, వెంబడించలేకపోయాడు తను కదా. ఇంకా చూస్తే ఈరోజు నిజమైన విశ్వాసములో, రక్షణార్థమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, దట్ సేవింగ్ ఫెయిత్ లో కనపడాల్సిన కొన్ని విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ మనం పరీక్షించుకోవడానికి నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నా. ఒకటి, సువార్త సత్యమును మనం అర్థం చేసుకున్నామా? మొదటి యోహాను 15వ అధ్యాయము 1-4 వరకు చూస్తే, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అనే ఒక ఎంఫసిస్ చూస్తాం అక్కడ. 15:1-4. సారీ, మొదటి కొరింథీ. లేఖనముల ప్రకారం క్రీస్తు మృతి నొందెను, లేఖనముల ప్రకారం క్రీస్తు మరల పునరుద్ధుడాయను. అంటే ఒక ఎంఫసిస్ ఏంటంటే లేఖనముల ప్రకారము. చదవటం అసలు వదిలేను. సో అంటే లేఖనముల ప్రకారము, లేఖనము ద్వారా మనము అర్థం చేసుకోవాలి ప్రభువుని. మన సువార్త పత్రిక ఉంది, మీరు గమనిస్తే ఎంతమంది చదివారో పర్సనల్ గా నాకు తెలియదు, బట్ ఐ సజెస్ట్ యూ టు గో త్రూ ఇట్. ఎవ్రీ లైన్, ఎవ్రీథింగ్ వి హావ్ టేకెన్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ఏది మనిషి ఊహలోంచి సొంతంగా రాసింది కాదు, స్క్రిప్చరల్ ఎవిడెన్స్ అన్నమాట. వాక్యమే మాట్లాడుతుంది, వాక్యమే ఊపిరి, వాక్యమే సత్యం. సో స్వార్థ సత్యాలను ఒక వ్యక్తి అర్థం చేసుకోకుండా రక్షణార్థమైన విశ్వాసము రాదు. అందుకే స్పెండ్ టైం. నేను పాల్ సార్తో మాట్లాడేటప్పుడు
hours together, days together we used to talk అన్నమాట. శేఖర్ నా మీద కొన్ని గంటలు, రోజులు, నెలలు ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్టెడ్ ది స్క్రిప్చర్స్. అంత బలమైన రక్షణ, అంత లోతైన మారు మనసు, లోతైన విశ్వాసం అనేది వస్తుంది. లేకపోతే షాలోగా ఉండిపోద్ది. వాళ్ళు ఎగిరిపోతారు వాళ్ళంతా రానున్న సమయాలు. చాలా మంది చూడండి విశ్వాసంలో ఊగిసలాడుతూ ఉంటారు. ఆ యొక్క స్ట్రాంగ్ ఫెయిత్ ఉండదు వారిలో. అందుకే మనం ఎందుకు ఇదంతా నేర్చుకుంటున్నాం? రేపొద్దున దేవుని రాజ్యంలో మనము వాడబడాలి. మనకి నాలెడ్జ్ ఉండడం మన కోసం కాదు, ఇది మన కోసమే మాత్రమే కాదు, బట్ దీన్ని నేను ఇతరులకు హెల్ప్ఫుల్ గా నేను వాడగలగాలి. అర్థమవుతుందా? సో స్వార్థ సత్యాలను మనము పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటాను. అండ్ వాటి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. నాలెడ్జ్ సరిపోద్దా? నో. నేను వాక్యం మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఉదాహరణ మత్తయి సువార్త 18:3 చూస్తాం. మీరు చిన్న పిల్లలను పోలి మీరు అన్లెస్ యూ బికమ్ లైక్ చిల్డ్రన్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చిన్న పిల్లలు దేనికి సాదృశ్యము? దే ఆర్ హెల్ప్లెస్ డిపెండెన్స్. టోటల్ గా దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద పేరెంట్స్. యు మస్ట్ బికమ్, మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే. చిన్న బిడ్డలు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతారు. సో సేవింగ్ ఫెయిత్ అనేది ఎప్పుడు కూడా మరి దేవుని మీద ఆధారపడే ఫెయిత్ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ అనదర్ వన్, ఈ సువార్తకి విధేయత చూపడం అనే ఒక అంశం ఉంది. ఫస్ట్ రోమ మొదటి అధ్యాయంలో, చివరి అధ్యాయంలో కూడా ఒబీడియన్స్ టు ద ఫెయిత్ అన్నమాట, ఒబీడియన్స్ టు ద గాస్పెల్ అన్నమాట చూస్తాం. ఒక సువార్తను ఒక వ్యక్తికి మీరు చెప్పినప్పుడు ఆ సువార్తను అతను నమ్మి దానికి లోబడాలి. ఏం చెప్తున్నాం మనం? మీరు యేసుని నమ్మాలండి, ఆయన్ని మీరు అంగీకరించాలి, మీ హృదయంలో ప్రభువుగా మీరు విశ్వసించి ఆయన ప్రభుత్వానికి లోబడాలని చెప్తాం. కొద్దిమంది అగ్రి అవుతారు, కొద్దిమంది దే డోంట్ ఒబే. ఒబీడియన్స్ చూపినప్పుడు ఈ యొక్క రక్షణార్థమైన విశ్వాసం రాదు. ఉదాహరణకి మీరు 2 తెస్సలోనికీ 1:6-8 వరకు చూస్తే అక్కడ దేవుని యొక్క తీర్పు ఎవరి మీదకి రాబోతుందో ఒకటి రాయబడింది. 2 తెస్సలోనికీ 1:6-8 చదవండి క్విక్. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకంలో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని, సువార్తకు లోబడని, ఇంగ్లీష్ లో దోస్ హు డు నాట్ ఒబే ది గాస్పెల్, వారికి ప్రతిదండన చేయనప్పుడు చాలా మంది విధేయత చూపరు సువార్తకి. అండ్ ఈవెన్ 1 Peter 4:17 లో కూడా చూస్తాం దేవుని యొక్క తీర్పు గురించి, జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ అది ఇంటితోనే ఆరంభమైతే, అది మనతో ఆరంభమైతే సువార్తకు విధేయత చూపుని వారి పరిస్థితి ఏంటి అన్నట్టుగా సువార్తకు విధేయత గురించి కూడా అక్కడ చూస్తాం మనం. అండ్ వి మస్ట్ ఎంట్రస్ట్. ఈ సేవింగ్ ఫెయిత్ ఎప్పుడు కూడా మనం ఆయనకి అప్పగించుకుంటాము. అండ్ దిస్ ఫెయిత్ వర్క్స్ త్రూ లవ్. సేవింగ్ ఫెయిత్ యొక్క అనదర్ లక్షణం ఏంటంటే ప్రేమ లేకుండా ఈ విశ్వాసం పనిచేయదు. గెలషియన్స్ మనము 5:6 లో చూస్తాం ది ఫెయిత్ దట్ ఈస్ వర్కింగ్ త్రూ లవ్ అనేసి. ఇంకా చూస్తే మనం క్విక్ గా ముందుకెళ్దాం. ఇంకా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోబోతున్నాం. అండ్ దిస్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ అ కైండ్ ఆఫ్ అఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ క్రైస్ట్. ఈ విశ్వాసము, యేసుతో ఉన్న విశ్వాసము ఆయనతో ఒక అనుబంధాన్ని పెంచింది. నిజంగా యేసుని వెంబడించేవాడు ఆయన ప్రేమిస్తాడు. కేవలము ఆయన వద్ద నుంచి మేలు పొందుకునే విశ్వాసం కాదు ఇది. ఆయన చెయ్యి మాత్రమే చూసే విశ్వాసం కాదు, ఆయన ముఖాన్ని చూసే విశ్వాసం. ఆయన్ని ప్రేమించి ఆయన హత్తుకొని ఆయనతో రిలేషన్షిప్ లో ఉండి ఆయనతో నడిచే విశ్వాసం. పౌలు అందుకే అంటాడు 2 తిమోతి 1:12, నేను సేవించుచున్న నా దేవుణ్ణి నేను ఎరుగుదును అనేసి. ఎరుగుదును అంటే అర్థం ఏంటంటే ఇట్ ఇస్ నాట్ హెడ్ నాలెడ్జ్. బైబిల్ మాట్లాడుతుంది గినెస్కో అనే ఒక పదం, రూట్ పదం నుంచి వాడడం జరిగింది. నోయింగ్ అన్న పదం అంటే అర్థం ఏంటంటే ద ఇంటిమేట్ రిలేషన్షిప్ అన్నమాట. యాక్చువల్ గా ఈ వర్డ్ గినెస్కో అన్న వర్డ్, నోయింగ్ అన్న వర్డ్ భార్యాభర్తలకున్న ఏమంటాం క్లోజెస్ట్ రిలేషన్షిప్ ని సూచించేదిగా ఉంది. ద మోస్ట్ ఇంటిమసీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే ఉంటుంది. అదే సంబంధాన్ని సూచించే పదం అనమాట. ఐ నో మై లార్డ్ హూమ్ ఐ సర్వ్ అనేసి. నా గొర్రె నా స్వరమును, యోహాను 10:14 చూస్తాం. నా గొర్రె నా స్వరమును వినును, నన్ను అది వెంబడించును. అక్కడ ప్రభు అంటాడు మై ఓన్ నోస్ మీ. మై ఓన్ అన్న పదం, నా సొంత గొర్రెలు నా వారు నన్ను ఎరుగుతారు అనేసి.
చూడండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో మీ మీ బంధువులందరూ కూడా ఈజీగా మీకు గుర్తుండిపోతారు కదా. మీ బంధువుల్లో వాళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ వాళ్ళ పేరు తెలుసు, వాళ్ళ రిలేషన్ అంటే మీకు తెలిసిపోదు. అరే వీళ్ళు మన బంధువు అని మనకు అంటే మై ఓన్ అన్నట్టుగా అలాంటి ఒక ఓన్ చేసుకుంటాం ప్రభువుని. తర్వాత ఈ మారు మనస్సు, విశ్వాసం అనే రెండు విషయాల్లో వన్ టైం యాక్ట్స్ కాదు. అవి రెండు కూడా త్రూ అవుట్ అవర్ లైఫ్ అది కొనసాగింపుగా మనం చూస్తూ వచ్చాం. తాత్కాలికం కాదు కానీ శాశ్వతంగా. క్రైస్తవ జీవితం అంతా కూడా ఇవి రెండు కాపాడుకుంటూ రావాల్సిందే. మొన్న ఎగ్జాంపుల్ చూసాం, పూణే ముంబై వెళ్ళే డైరెక్షన్ నుంచి విజయవాడ డైరెక్షన్ కి, విజయవాడ రీచ్ అయ్యే వరకు కూడా నువ్వు డైరెక్షన్ మార్చకూడదు, మూమెంట్ లేదు ముందుకు వెళ్ళటం మార్చకూడదు. ఇక్కడ ఇక్కడ ఏంటి రిపెంటెన్స్ అంటే ఏంటి? గోయింగ్ అవే ఫ్రమ్ పూణే, పూణేకి నా వీపు చూపించడం. నేను తూర్పుకు తిరిగాను అంటే నా పడమటికి నా వీపు చూపించడం, అది మారు మనస్సు. అయితే తూర్పుకి అంటే ప్రభు వైపు తిరగడం అనేది విశ్వాసం. సానుకూలమైనది విశ్వాసము. మరి దేనికి ప్రతికూలమైనదో అది మారు మనస్సు కింద మనం చూస్తూ వచ్చాము. ఎందుకంటే మీరు ప్రకటన గ్రంథం చూస్తాం, 5 సంఘాలకి దేవుడు హెచ్చరికలు జారీ చేశాడు. అప్పటికే అవి ఎస్టాబ్లిష్ చర్చెస్. అయినా ప్రభు అంటాడు మీరు ఇంకా మారు మనసు పొందాల్సి ఉంది. కంటిన్యూగా ఎవ్రీ డే మనం ఎన్ని విషయాల గురించి మారు మనసు పొందాల్సిన అవసరం ఉందో తెలియదు. ఉదాహరణకు రెవల్యూషన్ 3:19 లో మీరు ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎట్లా నేను నీ ఎదురు నుంచి దీపస్తంభం తీసివేస్తాను. ఐ విల్ రిమూవ్ క్రైస్ట్ ఫ్రమ్ యువర్ చర్చ్. క్రీస్తు లేకపోతే ఏమని చెప్పండి, వెలుగు లేకపోతే ఎంత మీనింగ్లెస్ అయిపోద్ది. సో ఆసక్తి కలిగి మారు మనసుకి ఆసక్తి ఉండాలి. ఆసక్తిగా నేను ఆయన వైపు ఇష్టంగా తిరగాలి, ఆయన వైపుకి. తర్వాత 1 యోహాను 1:9 చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్. త్రూ అవుట్ లైఫ్ గుర్తుంచుకోవాల్సిన స్క్రిప్చర్స్. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ముందు వచ్చామంటే ఎవడైనా తనలో పాపం లేదు అంటే వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. అంటే ఏంటి? ఎవ్రీ డే ప్రతిరోజు కూడా మన ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక విషయము మనం అన్క్రైస్ట్ లైక్ గా ఉన్న విషయాలు బయటపడుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం సంపూర్ణంగా క్రీస్తులాగా ఇంకా మార్పు నొందలేదు. ప్రభు వచ్చినప్పుడు ఆయన లాగా మారుతాం. అంతవరకు కూడా మనము మరి ఆయన పరిశుద్ధపరచుకుంటూ ఒప్పుకుంటూ పాపమును ముందుకు కొనసాగవలసినదే. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని మనం చూస్తూ వచ్చాము. అలాగే ఫెయిత్ ఇస్ ఆల్సో కంటిన్యూవల్ వన్. 3 స్క్రిప్చర్స్ రాయబడి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అక్కడ చూస్తే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లేకపోతే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడెడ్. అంటే మనం ఎవ్రీ డే మన లైఫ్ లో ఫెయిత్ ని ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఫెయిత్ వాకే మనది. ప్రతిరోజు కూడా నాకు విశ్వాసం అవసరం. సెటిల్ అవడానికి వీల్లేదు. నేల మీద నడిచే ప్రక్రియ. నేల మీద నడిచేటప్పుడు ఎవ్రీ సెకండ్ నాకు ప్రభుని చూడాల్సిందే. నేను ఒక్క సెకండ్ ప్రభు నుంచి నేను ఇటువైపు తిప్పానా, విశ్వాసం కర్త ఆయన నుంచి నేను దృష్టి తిప్పగానే నేను మునిగిపోతాను. ఓకే, బైబిల్ 3 స్క్రిప్చర్స్ కన్సిస్టెంట్ గా మరి దీని గురించి రాయబడి హబక్కూకు 2:4 చూస్తాం. దాన్నే న్యూ కవెనెంట్ లో, న్యూ టెస్టిమెంట్ లో 2 times రిపీట్ చేస్తాడు. ఇట్స్ వెరీ ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. రోమా 1:17-18 చూస్తాం. తర్వాత గెలేషియన్స్ 3:11 లో కూడా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చూస్తాం. ఈ యొక్క ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఒక్కటి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37-38 చూస్తే ప్రభు అంటున్నాడు, మై రైచియస్ వన్, నా నీతిమంతుడు ఒకవేళ ఇఫ్ హీ ష్రింక్స్ బ్యాక్ నాకు సంతోషం ఉండదు. చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతడు వెనుక తీస్తే అక్కడ ఇంగ్లీష్ లో వాడిన ఫ్రేజ్ ఏంటంటే మై రైచియస్ వన్. అక్కడ మీ పేరు పెట్టుకోండి, మై బిలవర్డ్, నీ పేరు పెట్టి నా కుమారుడు, నా నీతిమంతుడైన శేషారావు, భూషణ్, మధుపమ, రత్నాకర్, బ్రదర్ ఫిలిప్, ఎవరైనా సరే అక్కడ పుట్ యువర్ వర్డ్. ఒకవేళ మనం ఏ విషయంలో అయినా ఇఫ్ యూ ష్రింక్ బ్యాక్, కొంచెం వెనుకడిగేస్తే, నువ్వు కొంచెం అనుమానిస్తే ప్రభు అక్కడ దుఃఖపడతాడంట, ఆయనకు సంతోషం ఉండదంట. ప్రభుని మనము
కంటిన్యూగా ఐ టెల్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ కెన్ ట్రస్ట్ గాడ్ టు ఎనీ ఎక్స్టెంట్ అన్నమాట. ఆయన నమ్మదగిన వాడు. సో ఈ విశ్వాసంలో ప్రతి దినము కూడా మనం కొనసాగవలసినదే. సో మారు మనస్సు, విశ్వాసం అనేది ప్రతిరోజు కొనసాగుతున్న రెండు విషయాలు. సో వాట్ హ్యాపెన్స్ నౌ, యు ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ ద సాల్వేషన్. ఈ రక్షణలో నేను ఇప్పుడు ఎదుగుచూ ఉన్నాను. యేసుక్రీస్తు విశ్వాసం, నా పాపంలో ఒప్పుకొని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ సేవింగ్ ఫెయిత్ నన్ను రక్షించింది. నేను రక్షించబడ్డాను అంటున్నాను. ఒక పదం వాడుతున్నాను, రక్షించబడ్డాను, సాల్వేషన్. చూడటానికి ఒక పదమే, కానీ అందులో చాలా విషయాలు ఉన్నాయి. అసలు రక్షణలో ఏమేమి ఉన్నాయి? ద రిజల్ట్స్ ఆఫ్ సాల్వేషన్, లేకపోతే ద రిజల్ట్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. వాటి యొక్క రిజల్ట్స్ ఏంటి అనుకున్నారు? అది కూడా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ వాక్యంలో ఈ విషయాల్లో మనము హృదయపూర్తిగా అర్థం చేసుకొని నాలెడ్జ్ ఉండి మనం హృదయంలో విశ్వసిస్తామో, ఆ డెప్త్ ఉంటుందో మనకి, యు విల్ నాట్ బి షేకెన్. అది నాకు ఒక బలమైన పునాది అన్నమాట. క్రీస్తుని వెంబడించడంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఈ విషయాలు మనకి అర్థమయ్యేలా చేస్తే, ఐ టెల్ యూ, యు విల్ నాట్ బి షేకెన్. నీ పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఏమైతే చెప్పనా, దేవుడు దాని మీద ఒక పెద్ద స్కై స్క్రేపర్ ని కట్టగలడు. ఆయన ఒక పెద్ద ఆకాశ హర్మాన్ని నిర్మించగలడు. నీ విశ్వాస గృహము చాలా పెద్దగా అవ్వగలదు. లేకపోతే ఏమైంది, షేకీగా ఉంటది అది. అందుకే అంటున్నాను, ఈ విషయంలో మనం బాగా మనం ధ్యానించాలి, ప్రార్థించాలి. ప్రభు నాకు కళ్ళు తెరవండి, నేను అర్థం చేసుకోవాలనేసి. సో ఏమైంది ఇప్పుడు, నేను మీ ముందుకి అట్లీస్ట్ ఒక 6-7 పాయింట్స్ నేను తీసుకొస్తా. రక్షణ ద్వారా మన జీవితంలో కలిగే ఫలితాలు. ఓకే, ఏం జరిగింది? పాప క్షమాపణ జరిగింది. ఫస్ట్ మనము పాప క్షమాపణ గురించి నేర్చుకోవాలి డీటెయిల్డ్ గా. ఎందుకంటే చాలా మందికి అనుమానం వస్తుంది, నేను క్షమించబడ్డానా? సాతాను వచ్చి పదే పదే శోధిస్తూ ఉంటది, అయిపోయింది నీ పని ఖతం, ఫినిష్డ్ అనేసి. నో, అలా జరగదు ప్రియుల. దేవుని రక్షణ కార్యం ఎంత సులభంగా కోల్పోయేది కాదు. అది చాలా గొప్ప కార్యం. అది ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన రక్షణ చాలా గొప్పది. అర్థం చేసుకోవాలి ఎంత గొప్పదో. సో పాప క్షమాపణ గురించి నేను నేర్చుకోవాలి. తర్వాత దీని ద్వారా ఏమైంది తెలుసా, ఆయన నన్ను జస్ట్ క్షమించి పక్కన వదిలేలా, హీ అడాప్టెడ్ మీ. నన్ను అడాప్ట్ చేసుకున్న ఆయన కుమారునిగా. ఒకసారి ఆలోచన చేయండి, మనం ఆయనకి విరోధులుగా పాపంలో ఉన్నాము, ఏమంటాము, బలహీనంగా ఉన్నాము, విరోధులుగా ఉన్నాము, ఇంకా పాపంలో ఉన్నాము. అటువంటి మనల్ని అసలు మన నరకంకి పడేయాలి ఆయన. అసలు రక్షించడమే కాదు, తన కుమారుని ప్రాణం పెట్టించి మనల్ని ఆయన తన సొంత కుమారులుగా చేసుకోవడం, దత్తపుత్రులుగా చేసుకోవడం. దత్తపుత్రత్వం గురించి నేర్చుకోవాలి. ఓకే, అడాప్షన్ గురించి నేర్చుకోవాలి. తర్వాత చూస్తే అంత మాత్రమేనా? నో, వీఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనం ఏకమైన అనుభవం. అసలు ఇది మైండ్ బాగులింగ్ అనమాట. ఇవి చాలా గొప్ప విషయాలు ఇవి. ఐఎమ్ వన్ విత్ క్రైస్ట్ అంట. క్రీస్తుతో నేను ఐడెంటిఫై అవ్వటం. దేవుని కుమారుడు, అద్వితీయ జనితైక కుమారుని యేసుక్రీస్తు వారికి ఆయనకి సమానమైన పరపతి నీకు నాకు కలిగించటం. ఐఎమ్ వన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మరణం, క్రీస్తుతో బరియల్, క్రీస్తుతో పునరుద్ధానం, క్రీస్తుతో అసెన్షన్ అవటం, పైకి ఆరోహణం అవడం, క్రీస్తుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండటం, క్రీస్తుతో ఏకాత్మై ఉండటం. తండ్రి తన కుమారుని ఎలా ప్రేమించాడో అలాగే నన్ను ప్రేమించటం. యేసుక్రీస్తు వారికి ఉన్న ప్రివిలేజెస్ అన్ని కూడా నీకు నాకు ఇవ్వటం. క్రీస్తు ఐక్యత, మనం దాని గురించి మరలా డీటెయిల్ గా మనం చదువుతాం. అండ్ దిస్ ఇస్ ఆల్ ఎందుకంటే ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయటమే కాదు, మనల్ని నీతిమంతులుగా చేయటం ద్వారా జరిగిన క్రమం అంతా. దీన్నే జస్టిఫికేషన్ అంట. నా పాపను క్షమించడం కాదు, నన్ను నీతిమంతులుగా చేశాడు, జస్టిఫై చేశాడు. అంటే ఏంటి? ఆయన నన్ను చూసినప్పుడు, శ్రీధర్ని, జోసెఫ్ చూసినప్పుడు, అరే వీడు ఒక్క పాపం కూడా చేయలేదంటాడు ఆయన. ఆల్ మై సిన్స్ ఆర్ వాష్డ్ అవే.
ఆయనకి మెమొరీలో కూడా లేదంట. ఆయన వీపు వెనకాల వేసుకున్నాను. మనము ఈ జస్టిఫికేషన్ అన్న దాంట్లో డీటెయిల్డ్ గా మనము రేపు నేర్చుకుంటాం. ఈరోజు నేను మీ ముందుకి పాప క్షమాపణ గురించి ఏంటి పాప క్షమాపణ గురించి ఏం చెప్తుంది బైబిల్, ఏం జరిగిందో మనం అదొకటి చూద్దాము. దత్తపుత్రత్వం 2 అంశాలు ఈ రోజు చూద్దాం. రేపు మరి క్రీస్తుతో యునైట్ అవ్వటము, జస్టిఫికేషన్ గురించి రేపు చూద్దాం. సో ఈ విషయాల్లో మనం ముందు కొనసాగుతూ ఉండగా, యాజ్ యూ ప్రోగ్రెస్, గ్రాడ్యువల్ గా నువ్వు పరిశుద్ధపరచబడుతుంటావు. దెర్ ఇస్ అనదర్ ప్రాసెస్ ఇన్ ది సాల్వేషన్ కాల్డ్ సాంక్టిఫికేషన్. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడడం క్రమేపీ అన్నమాట. ఇందులో పొజిషనల్ గా వన్స్ ఫర్ ఆల్ గా ఆయన నన్ను కూర్చుండబెట్టాను అన్నది ఉంది. రెండవది క్రియాత్మకంగా నన్ను ఆయన పరిశుద్ధపరచబడడం అనేది ఒకటి ఉంది. తర్వాత తద్వారా ఫైనల్ రిజల్ట్ ఏంటి, దాన్నే గ్లోరిఫికేషన్, రేపొద్దున ఆయన సింహాసనం మీద పరలోకములో బహుమానం ఇచ్చే ప్రక్రియ అన్నమాట. విత్ ఆల్ దిస్ రిజల్ట్ ఈరోజు చెప్తున్నాను ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయం అంటే, ప్రభు కోసం మనం ఏమైతే చేస్తున్నామో, నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఆయన నామములో ఒక చల్లటి గ్లాసుడు నీళ్లకు విలువ ఉంది, ఆయన లెక్క కడతాడు. ఓకే, నువ్వు ఆయన ముందు నిన్ను పరిశుద్ధపరచుకునే, ప్రార్థించే, నీ నీతిని, నీ పరిశుద్ధను కాపాడుకునే, విశ్వాసమును కాపాడుకునే, సంఘమును ఏమంటావు, సంఘానికి ఆశీర్వాదకరంగా చేసే, నువ్వు ఏమి చేసినా దేవుని కోసము, అది ఏ పనైనా మోకరించి ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించిన, ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్. ప్రతి దానికి తగిన మెప్పు, ఘనత, మహిమ నీకు రేపు పొద్దున్న దేవుడు ఇస్తాడు. ఆయన దగ్గర లెక్క ఉంటుంది, చిట్టా ఉంటుంది. దాన్నే గ్లోరిఫికేషన్, సంపూర్ణ దేవుడు మహిమను నీకు ఇచ్చి ఆ మహిమలోకి చేర్చుకునే ప్రక్రియ. ఈ విషయాలు మనము కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం ఈ రోజు రేపు. ఓకే, ఈ రోజు నౌ విల్ సీ వాట్ ఈస్ ద ఫర్గివ్నెస్. అసలు ఫర్గివ్నెస్ అంటే అర్థం ఏంటి? ప్రభువుని క్షమించండి, చాలా సింపుల్ గా మనం మాట్లాడతాం. అసలు ఏం జరిగింది, ఫర్గివ్నెస్ అనే పదం అర్థం ఏంటి, దాని పరిస్థితిని మనం చూద్దాం. ఇది 2 గ్రీక్ వర్డ్స్ వాడడం జరిగింది. ఒకటి కారిజోమాయ్, ఓకే, ఒత్తుక, కారిజోమాయ్ అన్న పదము గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. దాని అర్థం ఏంటంటే, ఇది కృపలో నుంచి క్షమించడం అన్నమాట. క్షమాపణ అనేది హిస్ గ్రేషియస్ యాక్ట్. అది ఇప్పుడు మీరు ఒకవేళ నాకు వ్యతిరేకంగా నాకు తప్పు చేశారనుకోండి, నన్ను బాధ పెట్టారనుకోండి, మీరు నన్ను మరలా క్షమాపణ అడిగారనుకోండి, ఇప్పుడు నేను క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు, అంతేనా, నా ఇష్టం అది. ఐ కెన్ చూస్ టు ఫర్గివ్ ఆర్ నాట్ ఫర్గివ్. క్షమించకుండా కూడా ఉండడానికి నాకు అధికారం ఉంది, ఎందుకంటే నా ఇష్టం అది. ఇక్కడ క్షమాపణ అనేది ఆయన ఉచిత కృపలో నుంచి వచ్చిన ఒక క్రియ అన్నమాట. ఆయన క్షమించేశాడు, తన కనికరమును, కృపను బట్టి గ్రేషియస్ గా ఓకే పో అన్నాడు, వదిలేశాడు అన్నమాట. అంటే రుణమును రద్దు చేయుటకు ఈ పదాన్ని వాడారంట. దాని అర్థం ఏంటంటే, నేను నీకు అప్పున్నాను, ₹1,00,000 అప్పున్నాను, చెల్లించిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నీ ఇష్టం, నేను వచ్చి బతిమాడు, అయ్యా నేను కట్టలేను, నన్ను క్షమించండి అయ్యా, ప్లీజ్ అయ్యా అని బతిలాడుతున్నాను అనుకోండి. ఆ యజమాడు ఏం చేస్తాడు, సరే పోరా, అతను పెద్ద కోటీశ్వరుడు, అతనికి ₹1,00,000 పెద్ద విషయం ఏమి కాదు, వేసే పోరా అనేసి నన్ను ఏం చేశాడు, ఆయన పోనిచ్చాడు. ఆయన దయతో హి జస్ట్ లెట్ మీ గో. ఆ పదానికి సంబంధించిన రుణమును మాఫీ చేయడం, రద్దు చేయడం అనే ఒక పదానికి సంబంధించిన పదం ఇది, కారిజో మాయ్ అనే పదం. అదే క్షమాపణకు వాడడం జరిగింది. రెండవది అఫియమి అనే పదం. అఫియమి అనే పదము ఇది కూడా గ్రీక్ వర్డే. పోనిచ్చుట, లేకపోతే విడుదల చేయుట, పంపివేయుట అనే అర్థాన్ని సూచించేదిగా ఉందన్నమాట. సో ఫర్గివ్నెస్ అంటే ఏంటి, మన రుణపత్రాన్ని క్యాన్సిల్ చేసి, అగ్రిమెంట్ లేదా దాన్ని బాండ్ పేపర్స్ చించేసేసి, నా అప్పును తీర్చేసి, రుణమాఫీ చేసి, నన్ను ఆ సంఖ్యల నుంచి, బందీల నుంచి విడుదల చేసి నన్ను ఫ్రీ చేయటం. ఆ కాలంలో అప్పు చేసిన వాళ్ళు తీర్చకపోతే వాళ్ళని బందీలుగా తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలను బందీలుగా తీసుకెళ్లేవాళ్ళు. అప్పు చెల్లించే వరకు వీళ్ళ జీవితాన్ని ఊడిగం చేస్తూ ఉంటారు. అయితే ప్రభు కనికరంతో వదిలేయటం అన్నమాట, ఆ అప్పుని క్షమించేసి. సో నిర్వచనాన్ని ఒకసారి చూస్తే ఎలా చూడొచ్చు అంటే, మనిషి తన పాపము ద్వారా, అవిధేయత ద్వారా, తన తిరుగుబాటుతనం ద్వారా
తన క్రియల ద్వారా దేవుని పరిశుద్ధతకు భంగం కలిగినప్పుడు, గాడ్ ఈజ్ అ హోలీ. దేవుడు తన నీతి, తన పరిశుద్ధత అనే కొన్ని అంశాలు ఉన్నాయి. ఆయన ఈజ్ అ మోరల్ బీయింగ్. ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయన ఎదుట చూడండి, మనం చేసే ప్రతి పాపము మనం అనుకుంటే సీక్రెట్ గా చేస్తున్నాం అనేసి. నో సిన్ ఈస్ డన్ ఇన్ సీక్రెట్. మనుషులకి సీక్రెట్ గా నువ్వు చేస్తున్నావు, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ సీక్రెట్. ఐ టెల్ యూ, దేవుని ఎదుట, పరలోకం ఎదుట, హౌ డేర్ యూ కమిట్ సచ్ సిన్ బిఫోర్ హెవెన్. అందుకే తప్పిన కుమారుడు వచ్చినప్పుడు ఏం రియలైజ్ అయ్యారు తెలుసా? తండ్రి, నేను నీ ఎదుటను, పరలోకము ఎదుటను నేను పాపం చేశాను. ఎప్పుడైనా మనం అలా ఆలోచించామా? 4 గోడలు తలుపేసుకొని మనం చేసే క్రియ ఎవరు చూడలేదు అనుకుంటున్నావు కానీ దేవుడి ఎదుట అనే సంగతి మనం మర్చిపోతాం. దేవునికి వ్యతిరేకంగా మోషేని ఎందుకు దేవుడు అద్దరికి తీసుకెళ్ళలేదు పరలోకానికి? తెలుసు దేవుడు ఏమన్నా తెలుసా? నీవు ఈ మనుషులందరి ఎదుట యు డిడ్ నాట్ ట్రీట్ మీ హోలీ. నువ్వు నన్ను ఘనపరచలేదన్నావు. నువ్వు నన్ను అందరి ఎదుట ఏం చేశావు? నన్ను అవమానపరిచావు అన్నట్టు. ఎందుకంటే పరలోకంలో ద హోల్ హెవెన్ ఈజ్ వాచింగ్ అన్నమాట మనల్ని. ఆయన్ని రిప్రజెంట్ చేస్తున్న మనము, ఆయన బిడ్డలుగా ఉన్న మనము, దేవదూతలు దేవుని బిడ్డలు కాదు, గుర్తుపెట్టుకోండి. వి ఆర్ ద డిసెండెంట్స్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవదూతలు కాదు. దేవదూతల ఎదుట, పరలోకం మీద అందరి ఎదుట వెన్ వి కమిట్ ఎ సిన్, పాపం చేసినప్పుడు ఇది దేవుని పరిశుద్ధతకు భంగం వాటిల్తుంది. ఆయన చాలా ట్రబుల్సమ్ అయిపోతాడు. ఆయన 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 లాస్ కి వ్యతిరేకంగా చేశాను, ఆయన పరిశుద్ధమైన లాస్ కి వ్యతిరేకంగా చేశాను అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆయన డిస్టర్బ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఆయనకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? మోసెస్ ఎప్పుడైతే ఆ పని చేశాడో, మోసెస్ అంటున్నాడు, నువ్వు నా ఎదుట నన్ను పరిశుద్ధుడిగా నువ్వు ఎంచలేదు. అసలు నేను దేవుడిగా నువ్వు నన్ను ఎంచలే. నేను కూడా ఒక సాధారణమైన వాడిని అనుకున్నావా? జోబులో ఒక మాట అంటాడు, నేను మీలో ఒకని వంటిగా నువ్వు అనుకున్నావా? నో, ఐఎమ్ నాట్ ఎ మ్యాన్, ఐఎమ్ గాడ్ ఆల్మైటీ, ఐఎమ్ ద మోస్ట్ హోలీ ప్రభు అంటున్నాడు. సో ఆయనకి మనం చేసే ప్రతి పాపము గుర్తుపెట్టుకోవాలి, మనం మనిషికి వ్యతిరేకంగా కాదు, దేవునికి వ్యతిరేకంగా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. అందుకే 50వ కీర్తనలు అంటాడు, అయ్యా నేను నీకే విరోధంగా నేను పాపం చేశాను అంటాడు దావీదు. యాక్చువల్ గా ఊరియాకి విరోధంగా అనుకుంటాం, నో, అది సెకండరీ. సో దేవుని పరిశుద్ధత కలిగిన ఈ భంగము, ఆయన డిస్టర్బ్ అయ్యాడు, ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు ఆయన కోపాన్ని చల్లార్చాలి, ఒక ప్రక్రియ. ఎవరు చల్లార్చగలరు? ఎడ్ల రక్తము గొర్రెల రక్తానికి కెపాసిటీ లేదు. పోనీ ఒక మనుషుడు చచ్చిపోదామన్నా ఆయన కోపం చల్లార్చే పరిశుద్ధ రక్తం ఏ ఒక్క మానవుడికి లేదు. సో దెర్ ఇస్ నో అదర్ వే టు సాటిస్ఫై ద రాత్ ఆఫ్ గాడ్. గాడ్స్ రైచియస్ జడ్జ్మెంట్ ని, లేకపోతే దాన్ని ఆయన కోపముని చల్లార్చగలిగే కెపాసిటీ ఎవరికి లేనప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన దేవుడు, దేవాది దేవుడు, ఆ నీతిమంతుడు ఒక మనిషిగా వచ్చి మానవుడిగా జన్మించి ఏ పాపం చేయకుండా ఆయన తన రక్తంను కార్చి, ఎందుకే యెషయా 53లో తన్ని ఏమంటాం, ముత్తుట, నలగొట్టుట, ఆయనకి తండ్రికి చాలా మంది అనుకుంటారు తండ్రి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు అనేసి. నో, దట్ ప్లీజ్డ్ హిమ్ అని రాయబడింది. కెన్ యు ఇమాజిన్ దాట్? యేసు ప్రభువుని చూస్తే మనం ఏడుస్తున్నాం ఇక్కడ పాస్టర్ ఆఫ్ క్రైస్ట్ లో, అయ్యో అనేసి ఆయన్ని ఏడుస్తుంటారు జనాలు. తండ్రి ఏడవల, తండ్రి కోపము చల్లారిందంట. ఆయన హోలీ యాంగర్ వాజ్ సాటిస్ఫైడ్. అయితే దాన్ని తృప్తిపరచినందున యేసుక్రీస్తు వారు, సో మనకి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలన్నింటినీ కూడా ఆయన తన రక్తంతో క్యాన్సిల్ చేసి కొట్టివేశాడు అనమాట. పాప క్షమాపణ అంటే ఏంటంటే సింపుల్ గా సారీ ప్రభు అంటే సరే పో అంటే కాదు. దీనిలో జరిగిన విషయం చెప్తాను నేను. ద డెప్త్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ అర్థం చేసుకోవాలి. నీకు క్షమాపణ ఎలా వచ్చిందంటే ఏదో క్విక్ గా ఊరికే 10 రూపాయలు ఇస్తే లేదా ఒక సారీ చెప్తే వచ్చింది కాదు. ఇది ఫర్గివ్నెస్ ఎందుకు వచ్చింది, ఇది అర్థం చేసుకున్నప్పుడు నువ్వు మరలా రేపు పొద్దున్న పాపం చేయడానికి ఎంతగానో భయపడతాం, వణుకుతాం. క్షమాపణ ఊరికే రాలేదు మనకి, చీప్ కాదు ఫర్గివ్నెస్ అనేది. పాత నిబంధనలో అర్థమవుతుంది. యాక్చువల్ మనకి చీప్ ఎందుకు అయింది చెప్పనా? పాత నిబంధనలో ఈ పాప క్షమాపణ కోసం వాడు ఒక గొర్రెనో మేకనో దేవాలి ప్రతిసారి.
దేవునితో మరలా సమాధాన పరచబడడానికి. ఇప్పుడేంటి, యేసు రక్తాన్ని అందుబాటులో ఉంది, అందుకే మనం మన ఇష్టానుసారంగా పాపం చేస్తాము. సింపుల్ గా వెళ్ళి అయ్యా నన్ను క్షమించు అంటాం. వి హావ్ నాట్ వాల్యూడ్. యేసు రక్తం చాలా సామాన్యమైనదిగా, చాలా కామన్ థింగ్ గా మనం ఎంచుతా ఉన్నాం. కాదది, అది చాలా వెల కలిగినది. యేసు రక్తం ఆయన ప్రాణం అది. సో మన ఆరోపణలను ఆ రక్తం కొట్టివేసి చట్టపరంగా, లిసన్, దిస్ ఇస్ ఏ లీగల్ వర్డ్, చట్టపరమైన పదం ఇది క్షమాపణ అనేది. ఒక చట్టపరమైన, ఇది ఒక ప్రక్రియ అన్నమాట. ఏం చేశాడు ఆయన? ఆ ఆరోపణని కొట్టివేసి తండ్రి ఉగ్రతను, ఆయన కోపాన్ని చల్లార్చి నన్ను పోనిచ్చి, నన్ను రిలీజ్ చేశాడు, ఫ్రీ చేశాడు. దేని నుంచి? ఆయన కోపాగ్ని నుంచి, ఆయన చట్టపరమైన ఆయన శిక్ష నుంచి నన్ను విడిపించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, మనం చేసిన పాపానికి యేసుక్రీస్తు వారు మూల్యం చెల్లించి, ఆయన మూల్యం చెల్లించి మన మీద, మనకి వ్యతిరేకంగా ఉన్న కేసుని ఆయన కొట్టివేయటం అనమాట. మన మీద ఉన్న కేసు అన్ని కొట్టేసేసాడు, కొట్టేసి మనల్ని పోనిచ్చాడు అనమాట. ఎస్, యు ఆర్ రిలీజ్డ్. ఎస్, నన్ను వదిలేసి నన్ను ఆయన క్షమించి వదిలిపెట్టడం, ఇది జరిగింది. ఇందులో క్షమాపణలో రెండు రకాల క్షమాపణలు బైబిల్లో చూస్తాం. ఒకటైతే చట్టపరమైన పదం, అది లీగల్ పదం. అది కొలస్సీ 2వ అధ్యాయము 13-15 వరకు చూద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి. ఏంటి ఆ చేవ్రాత? ఆరోపణ, అంటే మన అప్పులన్నీ, ఇగో ఇన్ని మనం చేసిన చిట్టా అనమాట మొత్తం. అది దాని రిజల్ట్ ఏంటి? యూ హ్యావ్ టు పే సంథింగ్, పెనాల్టీ పే చేయాలి. బట్ మనం పే చేసే పరిస్థితి లేదు. కీర్తన 48లో అదే రాయబడింది. ఏ వ్యక్తి తన సహోదరుని విమోచించలేడు, ఎందుకంటే ఆ విమోచన క్రయధనము చాలా గొప్పది, అది అట్లా ఉండవలసినదే అన్న పదం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 100 కోట్లు నువ్వు అప్పున్నావు అనుకోండి, చెప్పండి ఎంతమంది చెల్లించగలరు? ఇప్పుడు మీరు 100 కోట్లు అప్పు ఉంటే, తల కింద పడిన 100 కోట్లు చెల్లించగల మన జీవితం సరిపోద్దా? దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్. ఒక భారీ మూల్యం అనమాట. మనం చెల్లించలేని స్థితిలో ఉన్నాము. అయితే ఆ యొక్క రుణపత్రాన్ని యేసుప్రభువు వారు జస్ట్ క్యాన్సిల్ చేశారు, దాన్ని ఎరేస్ చేసేసారు అనమాట. వావ్, ప్రైజ్ గాడ్. సో ఎప్పుడైతే ఆ రుణపత్రం మాఫీ అయిందో, ఇప్పుడు సాతాను ప్రతిసారి దాన్ని పట్టుకొని తండ్రి యొద్ద ఆరోపణ చేస్తున్నాడు. అది పట్టుకొస్తాడు అనమాట వాడు. చూసావా శ్రీధర్ గారు ఎంత అప్పు చెల్లించాలో, ఎన్ని పాపాల చిట్టా ఉందో, సాతాను మాట్లాడుతూ ఉంటాడు. సో చట్టపరంగా నేను నిజానికి శిక్షార్హుడనే కనుక న్యాయం ప్రకారం తీర్పు తెచ్చే దేవుడు కూడా నాకేం చేయలేడు. ఆయన కూడా ఏం చేయలేడు, ఎందుకంటే ఈజ్ అ రైచియస్ జడ్జి కాబట్టి. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దాన్ని కొట్టివేశాడో, సాతాను నోరు మూయబడింది. సాతాను యొక్క వెపన్ లేదు ఇప్పుడు సాతాన్ని. అందుకే తర్వాత ఏం రాస్తాడు చూడండి, మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను, చూడండి, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. నిరాయుధులుగా చేశాడంటే, ఇప్పుడు అధికారులు, ప్రధానులు, వాళ్ళంతా పెద్ద పెద్ద దురాత్మ సమూహాలు అవి మనకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వాటి ఆయుధాలు ఏంటి? వాటిని దేవుడు యేసుక్రీస్తు వారు నిరాయుధునిగా ఎలా చేశాడు, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మీరు కేర్ఫుల్ చదివితే, ఆ రుణ పత్రమును కొట్టివేయటం ద్వారా సాతానుకి ఇప్పుడు నా మీద అక్యూజ్ చేయడానికి, నా మీద నేరారోపణ చేయడానికి వాడికి ఏమి దొరకట్లా. ఎందుకని? నన్ను చూస్తే నావన్నీ ఆయన దేవుడు క్యాన్సిల్ చేశాడు, నా అప్పంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నన్ను కోర్టుకు లాగలేడు వాడు. దేవుని ముందు నేను ఎలా కనపడతాను? నేనేం అప్పలేను ఇప్పుడు దేవునికి. వాడి నోరు మూయబడింది. చూడండి, సాతాను యొక్క అధికారము, వాడు కత్తులు, కటారులు, బాంబులు తెచ్చి నీ మీద వేయడు, వాడికి అధికారం లేదు. సాతాను యొక్క వెపన్స్ ఏంటంటే మన మీద నేరారోపణ చేయటం, అభియోగాలు మోపటం. అది వాడు చేయలేడు ఇప్పుడు.
దేవుడు ఎందుకంటే అది తీసేశాడు, దేవుడు ఎత్తివేశాడు. వాడు నోరు మూసుకొని పారిపోవాల్సిందే. దేవునితో నడుస్తున్నప్పుడు సాతాను నా మీద ఎటువంటి అధికారం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సిన్ కనిపి నాకు తెలిసిన ఏమంటాము పరిశుద్ధాత్మ ప్రేరేపించి ఒప్పిస్తున్న ఏదైనా ఉంటే, క్లియర్ గా ఉంటే, దేవుని ఎదురు క్లియర్ కాన్షియన్స్ కలిగి ఉంటే శరీరం నా మీద అధికారం లేదు, సాతానికి గుర్తుపెట్టుకోవాలి. 1 యోహాను 2వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. నా చిన్న పిల్లలారా అని సంబోధిస్తాడు. నా బిడ్డలారా, నా చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక వన్స్ ఫర్ ఆల్, ప్రైజ్ మీకు రాయుచున్నాను. ఇట్స్ వన్స్ ఫర్ ఆల్. ఇది చట్టపరమైన క్షమాపణ, డిక్లరేషన్ అన్నమాట. ఎవరు డిక్లేర్ చేసింది? గాడ్ ద ఫాదర్ డిక్లేర్డ్. అందుకే సాతాను నోరు మూసుకొని పోవాల్సిందే. రోమపత్రిక 8:1 కూడా యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, నో కండమ్నేషన్. వారికి కండమ్నేషన్ లేదు, యు ఆర్ ఫర్గివెన్. ఇక్కడ నిజంగా మీరు రక్షణ పొంది, మారు మనసు పొంది, ఏమంటాము, ప్రభువుని అంగీకరించి దేవుని బిడ్డలుగా మీరు మారారా? యు ఆర్ సేవ్డ్. దేర్ ఇస్ నో కండమ్నేషన్. మిమ్మల్ని తీసి నరకములు పడేయడు చట్టపరంగా. అందుకే నేను ద హైయెస్ట్ సుప్రీంకోర్టు ఇండియాలో హైయెస్ట్ అయితే ప్రపంచం మొత్తానికి ఒక కోర్టు ఉంది అనమాట. హీఈస్ ద జడ్జ్ అనమాట, సర్వాధికారి. అందుకే మనము హెబ్రూలో చూసాం కదా, ఆయనకి ఏం పేరు? న్యాయాధిపతి. ఇది న్యాయాధిపతి వాడు, అంతకంటే ముందు న్యాయాధిపతి, అందరికి న్యాయాధిపతి అనేది రాయబడింది అక్కడ. ఆయన ముందు ఇది డిక్లరేషన్ జరిగింది అనమాట. యోహాను 5:24 కూడా చూస్తాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక, ప్రైజ్ గాడ్, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో దాటి ఉన్నాడు. ఇట్స్ వన్స్ ఫర్ ఆల్ థింగ్ హ్యాపెండ్. డిక్లేర్ చేశారు అనమాట ఆయన. ఎంత అద్భుతమైన రక్షణ ఆలోచించారు. మరల అటు ఇటు జరిగేది కాదు ఇది. యు ఆర్ సేవ్డ్. ఇట్స్ ఎ వన్స్ ఫర్ ఆల్ అద్భుతమైన రక్షణ కార్యం ఇది. ఈ 4 పదాలు, 4 వచనాలు మన హార్ట్ లో గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. తులసి, 1 యోహాను, రోమా, యోహానులో ఈ 4 వచనాలు మన రక్షణ నిశ్చయితాన్ని సూచిస్తా ఉన్నాయి. మరి ఇంకో క్షమాపణ ఏంటి? దినదినము క్షమాపణ. ఇందాక ఏంటి? చట్టపరమైన క్షమాపణ అని చెప్పాను. అంటే దేవుడు యాజ్ అ లార్డ్ అన్నమాట, ఒక సర్వాధికారిగా, న్యాయాధిపతిగా, నన్ను ఒక పాపిగా నన్ను క్షమించి తీర్పునికి తీసుకురాకుండా నన్ను డెలివర్ చేయటం, అది ఒక ప్రక్రియ అయితే. రెండవది ఏంటంటే ఎవ్రీ డే టు డే చేసే చిన్న చిన్న తప్పులు అంటే ఏంటి? 1 యోహాను 1:9 చూస్తాం ఒకసారి. ఏమంటాడు అక్కడ? దీన్నే పేరెంటల్ ఫర్గివ్నెస్ అంట. అంటే ఒక మదరు, ఒక ఫాదరు మనల్ని క్షమించినట్టుగా. ఏం చేసావు? చిన్న ఒక గ్లాస్ పగలగొట్టావు, సాసర్ పగలగొట్టాడు మీ బాబు, ఏం చేస్తావు? తీసుకెళ్ళి వాడు జైలు వేస్తారా మీరు ఎవరైనా? మీ పిల్లలు ఏమన్నా పగలగొడితే? హీఈస్ ఆల్రెడీ యువర్ సన్. మీ కొడుకు అయిపోయాడు వాడు. కొడుకు అయిపోయిన తర్వాత వాడు ఒక చిన్న తప్పు చేశాడు ఇంట్లో. నువ్వు నా సాసర్ పగలగొడతావరా అని వాడిని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు ఆయన. అర్థమవుతుందా? వి హావ్ ఆల్రెడీ బికమ్ హిస్ చిల్డ్రన్. పిల్లలు అయిన తర్వాత కూడా మనం చేసే తప్పులు అనమాట ఇవన్నీ. ఈ చిన్న దేవుడు దాన్ని తప్పులుగా చూడు. యాక్చువల్ చెప్పాలంటే వాడు ఆయన తప్పులుగా, ఘోరమైన పాపాలుగా ఆయన చూడట్లా. దెర్ ఇస్ ఓన్లీ వన్ సిన్ అన్పార్డనబుల్. క్షమించరానిది, నన్ను నిత్య నరకానికి తీసుకెళ్లే ఒకే ఒక పాపం దేవుడు పాపంగా చూసేది ఏంటో తెలుసా? డినయింగ్ జీసస్ క్రైస్ట్. యేసును అంగీకరించకపోవటమే, అదే పాపం. మిగతావన్నీ ఏంటో తెలుసా? నేను ఆయన కుమారుడిగా, ఆయన ఇంట్లో ఆయన బిడ్డగా ఉండి చేసే విషయాలన్నమాట. దాని ద్వారా నా కుమారత్వాన్ని నేను కోల్పోను. అర్థమవుతుందా? వాటి ద్వారా నా కుమారత్వాన్ని, నా యొక్క ఎటర్నిటీని, నా నిత్య రక్షణ నేను కోల్పోను. అయితే ప్రభు ఏమంటాడంటే, సరే ఇట్స్ ఓకే, నువ్వు నీ నీ పాపాన్ని ఒప్పుకో. ప్రతిసారి ప్రభు, యేసుక్రీస్తు నా ప్రభువు, నేను ఆయన హృదయం విశ్వసిస్తాను, మీరు ప్రార్థన ఒప్పుకుంటున్నారా? అది ఒక్కసారి చేసే పని. అర్థమవుతుంది, అయిపోయింది. అప్పుడు నేను రక్షించబడ్డాను, అప్పుడు తీర్పు నుంచి బయటపడ్డాను, నిత్య జీవములకు వచ్చి, అది వన్స్ ఫర్ ఆల్ యాక్ట్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? నేను గబాలను ఒకరిని బాధ పెట్టాను, అయితే చూపు ద్వారానో తలంపు ద్వారానో ఒక పాపం చేశారు, చిన్నదో పెద్దదో.
కానీ ఏం చేశాను నేను? అయ్యో ప్రభు, ఐఎమ్ సారీ లార్డ్, నేను బాధ పెట్టాను. ఒక కుమారుడిగా ఉండి చేసే ప్రార్థన ఇది. అప్పుడు పాపిగా ఉండి చేసే ప్రార్థన. ఇప్పుడు నేను కుమారుడిగా మారిన తర్వాత నేను ప్రభుత్వం నేను మరలా దగ్గరికి రావటం. 1 యోహాను 1:9 అదే రాస్తున్నాడు. మీరు మీ పాపం ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు నమ్మదగిన వాడు, ఆయన తన రక్తంతో నీ పాపం కడిగి మరలా నిన్ను పరిశుద్ధపరుస్తాడు, దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా మరలా పవిత్రులు చేస్తాడు. మరలా కొనసాగుతూనే ఉంటాం. ఆయన కొట్టివేస్తాడని లేదు, ఆయన నమ్మదగిన వాడు అని రాయబడింది. సో యూ హ్యావ్ టైం ఉంది, కొంచెం ఉంది. సో ఈ యొక్క క్షమాపణ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇది దేవుని యొక్క మొట్టమొదటి దేవుని యొక్క కృపావరము అని అర్థం చేసుకోవాలి. రోమన్స్ 3:24 చూద్దాం ఒకసారి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, క్రీస్తు యొక్క రెడెంప్టివ్ వర్క్ ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దట్స్ ఇట్. ఇది నువ్వు ఏదో సంపాదించేది కాదు, డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, తలనీలా సమర్పించాల్సిన అవసరం లేదు, యెరూషలేము యాత్ర చేయాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? లేకపోతే ఎటేటో చేయాల్సిన అవసరం లేదు. హీ ఓన్లీ ఆస్క్స్ యువర్ హార్ట్. ఆయన విశ్వాసం నుంచి మనం సరెండర్ చేసే విషయం. సేమ్ తీతు కూడా చక్కగా రాస్తాడు, తీతు 3వ అధ్యాయం. మన రక్షకుడైన దేవుని యొక్క దయను, 3rd chapter 4:5. మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నాట్ బేస్డ్ ఆన్ ద రైచియస్ వర్క్స్. ఇదే ఈ విధం ఇందులోనే క్రిస్టియానిటీ ఈజ్ యూనిక్ అన్నమాట, డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ రిలీజియన్. ఏ మతం కంటే ఎందుకు క్రైస్తవం ప్రత్యేకమైనదంటే ఇందులో మన నీతి క్రియల ద్వారా జరిగేది కాదు, కానీ కాక తన కనికరం చొప్పున, కేవలం తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, జాలి, కనికరం ద్వారా he just favored us. Okay, go అన్నట్టుగా. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఎఫెషియన్స్ 1:7 చూద్దాం ఒకసారి. దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇట్స్ పర్ఫెక్ట్, సంపూర్ణమైనది అని అర్థం. సేమ్ ఇందాక నా చిన్నపిల్లారా మీ పాపము క్షమించబడి ఉన్నవి, నీ తీర్పులోనికి రా. ఇట్స్ వన్స్ ఫర్ ఆల్. పాయింట్ ఏంటంటే సంపూర్ణం, దానికి స్వభావం. దేవుడు కొద్దిమంది ఎలా ఉంటుందో తెలుసా, క్షమించి మళ్ళీ నా డబ్బులు నాకు ఇరా అంటారు. ఫస్ట్ ఏమంటాడు, వద్దులేరా అంటాడు. కానీ మళ్ళీ వారికి మనసు మార్చుకుని ఏమంటాడు, నాది నాకు ఇ అంటాడు మళ్ళీ. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. హీ హాస్ లావిష్డ్ హిస్ గ్రేస్ అండ్ హిస్, ఓకే, ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. చేశాడంటే ఇట్ ఈస్ క్యాన్సిల్. అండ్ ఇది ఆయన సంతోషంగా చేసే ప్రక్రియ. దేవుడు కోపంగా, కష్టంగా మనల్ని క్షమించకూడదు అనుకోవట్లేదు. ఇది చాలా మనం లిబరేట్ చేస్తుంది ఈ యొక్క థాట్. నిన్ను క్షమించడము, నిన్ను రిలీజ్ చేయడము, నిన్ను బలపరచడము ఆయనకి ఇష్టం అంట. నేను ఆశ్చర్యపోయిన ఈ స్క్రిప్చర్స్ చూసి. ఎజెకియల్ 18:23 ఒకసారి చూద్దాం. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం ఏమాత్రము సంతోషం కలగదు. మరి ఎందులో సంతోషం ఉంది ఆయనకి? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వాళ్ళు మార్పు నొంది మారితే నాకు చాలా సంతోషం. ఇట్ ఈస్ హిస్ ప్లెజర్ అంట. 33:11 కూడా చూద్దాం. ఎజెకియల్. నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ఎలా చూడాలి పిల్లలు? కాబట్టి ఇశ్రాయేలీయులారా మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి ఆయన మంచి దేవుడు. ఆయన ఒక ఏమంటాం కఠినాత్ములైన న్యాయమూర్తిలా ఉన్నాడు. ఆయన ఈజ్ లైక్ ఏ ఫాదర్ అన్నమాట. జడ్జ్ అయినప్పుడు ఈజ్ ఎ ఫాదర్. ఆయన హార్ట్ చాలా కైండ్ గా ఉంది. ఇంకొక స్క్రిప్చర్ చూద్దాం, కీర్తన 86:5 కూడా. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. అబ్బా, ఆయనకి ఇష్టం సిద్ధమైన మనస్సు కలిగిన వాడు క్షమించడానికి. నీకు మొరపెట్టు వారందరి ఎడలను కృపాతిశయము గలవాడవు. కృపాతిశయం అంటే ఏంటి?
కృపాతిశయం అంటే అత్యధికమైన కృపను కుమరించి ఇష్టపడే దేవుడు. ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నాడు, మనమే రావట్లేదు ఆయన దగ్గరికి. చూసా తప్పని కుమారుడు కోసం ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వెన్ యూ టర్న్, వెన్ యూ కమ్ టు హిమ్, హీ రన్స్ టువర్డ్స్ యూ. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి నేను హత్తుకొని ముద్దు పెట్టుకొని నేను మరలా స్వీకరించడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు. ఈ నాలెడ్జ్ మనం కలిగి ఉండాలి. నాకు సిగ్గు శరం లేకుండా వెళ్తా ఆయన దగ్గరికి. ఎన్నిసార్లు పడిపోయాను రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పుడు దాకా, 100,000 సార్లు నేను కూడా పడిపోయాను. నాకు వేరే దిక్కు లేదు ఇక్కడ. మీకు కూడా లేదని అనుకుంటున్నా. ఉందా మీకు ఏమన్నా చెప్పండి. ఉంటే ఎక్కడికి వెళ్ళగలరు? I come directly, no matter how terrible my sin is, how great my fall is. వచ్చిన ప్రతిసారి ఆయన అంగీకరించాడు నన్ను. వచ్చిన ప్రతిసారి ఆయన నన్ను హత్తుకోవడం నేను చూశాను. ఆయన దాన్ని తాకడం నేను చూశాను. ఆయనకి ఇష్టం లేదు మనం ఒక్క రోజు ఒక క్షణం కూడా మనం ఆయన దూరం అవడానికి ఇష్టం లేదు. అలా చూడాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా. ఏమే అండ్ మీకా సువార్త 7వ అధ్యాయం ఎంత బ్యూటిఫుల్ ప్యాసేజ్ అండి. మీకాలో రాస్తున్నాడు. ఇట్స్ మ్యాచ్లెస్. దాన్ని అసలు ఎట్లా వర్ణించగలం దేవుని యొక్క కనికరాన్ని, కృపని, ప్రేమను. 7వ అధ్యాయం 18-20 వరకు చూద్దాం. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడవైన నీతో సముడైన దేవుడు అసలు ఉన్నాడా ఎక్కడైనా? ఆయన కనికరం చూపుట యందు సంతోషించువాడు. ఎందులో సంతోషం ఆయనకి? కనికరం చూపటంలో, తీర్పు తీర్చడంలో కాదు, గద్దించడంలో కాదు ఆయనకు సంతోషం. నేను కొట్టివేయడంలో సంతోషం లేదు. నువ్వు దుఃఖపడడంలో, నిన్ను ఏమంటే బాధపడడం ఆయన సంతోషం కానే కాదు. ఆయన డిసిప్లిన్ చేసిన అది అందులో ఆయన సంతోషం లేదంట. చెయ్యాలి కాబట్టి చేస్తాడు ఆయన. ఇర్మియా గ్రంథంలో చూస్తాం, హీ యాక్చువల్లీ క్రైస్, ఏడుస్తాడు ప్రభు. ఆయన దుఃఖంతో ఆయన వారి యొక్క గర్వం బట్టి ఆయన ఏడ్చిన చోటుకెళ్ళని చెప్పి చూస్తాం మనం. ఆయన మాట వినేవాడు ఒక్కడు లేనప్పుడు ఆకాశమా నువ్వు వన్నం వింటావా? ఆయన హార్ట్ చూడండి ఒకసారి పిల్లలు. ఎవడైనా నా మాట వినేవాడు ఉన్నాడా? నా వైపు తిరిగేవాడు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. నో మ్యాటర్ వాట్ వీ హావ్ డన్, ఏ స్థితిలో ఉన్నా హిస్ గ్రేస్, హిస్ లవ్ ఇస్ టూ పవర్ఫుల్ అన్నమాట. దాన్ని మన నుంచి తీసివేసి మనం తిరిగి సమకూర్చడానికి ఆయనతో అటువంటి దేవుడు, సముడైన దేవుడు ఉన్నాడా? ఇంకా కిందకి రండి ఒకసారి, కంటిన్యూ చేయండి. మీకు ఆయన మరలా మన యందు జాలిపడి మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. సముద్రపు అగాధం ఎంత లోతైందో మీకు తెలుసా? సముద్రపు అగాధం, ఆ యొక్క సీ వూమ్ అంటారు. అక్కడికి ఇంతవరకు ఎవడు వెళ్ళాల. సముద్రపు అగాధంలోనికి అసలు ఏముందో అక్కడ ఎవడు ఇంతవరకు చేతగా తెలియదంట. కొంతవరకే మనిషి సముద్రపు లోతుని కొలవగలిగాడు, దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగాడు. కానీ ఒక పాయింట్ తర్వాత మనిషి వెళ్ళలేడు. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేవాడు కూడా లేడు. అక్కడ పడేశాడంట దేవుడు మన దోషాలు, మన పాపాలు, ఇవన్నీ కూడా. అంటే దాని నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళా ఆయనకు చూపించి ఎవడు చేయలేడు అనమాట. నీ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయనుకో వ్యతిరేకంగా కోర్టులో, అవన్నీ మాయం చేశాడు ఒకడు. అర్థమైంది? నీకు వ్యతిరేకంగా రూపొందించిన సాక్ష్యాలన్నీ మాయం చేస్తే యు ఆర్ ఫ్రీ. దిస్ ఈస్ సంథింగ్ లైక్ దాట్. ఆల్ ఆఫ్ అవర్ సిన్స్, ఇనిక్విటీస్, ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ బరీడ్ అనమాట. సీ భూమిలో పడేసాడు అంత లోతుగా. 103వ కీర్తన చూస్తాం, తూర్పుకి పడమటి ఎంత దూరమో నీ పాపములను నేను అంత దూరం పరిచి ఉన్నాను అంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ లవింగ్ ఫాదర్ వీ హ్యావ్, వాట్ ఏ గాడ్ వీ హ్యావ్. ఆమేన్. తర్వాత వచ్చి కూడా చూస్తారు 20వ వచనం, 20 చదివారు. నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు మాకు అనుగ్రహింతు. దేవునికి మహిమ కలుగును. సో ఫర్గివ్నెస్ లో ఉన్న ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా ఫాదర్స్ లవ్ ఇది కదా, ఫాదర్స్ ఫర్గివ్నెస్. అండ్ బైబిల్ అంటుంది, తండ్రి ఎలాగూ నిన్ను క్షమించాడో నీవు కూడా, నీకు దేవుడు ఎక్స్టెండ్ చేసిన ఈ క్షమాపణను, ఈ కనికరమును నువ్వు ఇతరులకు ఎక్స్టెండ్ చేయమని
మనకి దేవుడు ఎగ్జాంపుల్ గా పెట్టాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. దిస్ ఇస్ అప్లికేషన్ 4:32 అండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఎందుకు దేవుడు నీ పట్ల దయ చూపాడు కదా. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు దేవుడు క్రీస్తునందు నిన్ను క్షమించిన ప్రకారము నువ్వు కూడా క్షమించాలి కదా. చెప్పండి, ఒక్క ప్రశ్న అడగనా? నువ్వు దయ చూపాల్సిన వాళ్ళు, నువ్వు కనికరం చూపాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీ లైఫ్ లో? సమ్ టైమ్స్ నీ భార్య అవ్వచ్చు, నీ తమ్ముడో బ్రదరో ఎవరో తప్పు చేశారు, ఓకే చేయని, నువ్వు చేయలేదా, నేను చేయలేదా? మరి దేవుడు నా పట్ల దయ చూపాడు కదా, ప్రేమ చూపాడు కదా, కనికరం చూపాడు కదా, ఆయనను క్షమించాడు కదా. మంచివాడినా కాదు కదా. రోమా 5లో అంటున్నాడు, గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్. గాడ్స్ కైండ్ ఆఫ్ లవ్ ఏంటో తెలుసా? మనం బలహీనంగా ఉన్నప్పుడు, ఇంకను పాపంలో ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం. ఎవరైనా మనకి వ్యతిరేకంగా శత్రువులుగా ఉన్నారా? ఎవరైనా ఇంకా పాపంలో ఉన్నారా? అటువంటి వాళ్ళు మనం చూసామనుకో, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ప్రభు నన్ను కనికరం చూపాడు, దయ చూపినట్టుగా నేను కూడా వారిని ప్రేమించి క్షమించి దయ చూపాలి. నో కండిషన్స్ అప్లై. దేవుడు నీకు నాకు ఏ కండిషన్స్ పెట్టాల క్షమించడానికి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కండిషన్స్. వాళ్ళు ఇలా చేస్తేనే ఎలా, నో. అన్కండిషనల్ గా నువ్వు ప్రేమించాల్సిందే, క్షమించాల్సిందే, కనికరం చూపాల్సిందే. ఎవరైనా సరే వాళ్ళు ఎంత పాపం చేసినా, ఎంత తప్పు చేసినా నీకు వ్యతిరేకంగా. దయచేసి ఈరోజు ఒక్క మాటని మనం అర్థం చేసుకుందాం. ఐ టెల్ యూ, యూ విల్ ఎంజాయ్ హెవెన్ ఇన్ యువర్ హార్ట్. దట్ ఈస్ ద హెవెన్. హెవెన్లీ నిత్య జీవం అంటే క్షమాపణ, నిత్య జీవం అంటే కనికరం, నిత్య జీవం అంటే ఇంకో పదం ప్రేమ. ఇవి మనము ఆకలింపు చేసుకోకపోతే, ఇవి మనకు లేకపోతే మనం నిత్య జీవం ఎంజాయ్ చేస్తున్నట్టు కానే కాదు. అది పరలోకం కానే కాదు ప్రియుల. మత్తయి సువార్త 18లో యేసుప్రభువు ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక యజమానుడికి ఒకడు అప్పు ఉంటాడు, 50,000 రూపాయలు అప్పు ఉన్నాడు. 10,000 అప్పు ఉంటే బతిమాడుకోండి, అయ్యా నేను క్షమించండి కడతాను అంటే, ఆయన కనికరం చేశారు పోరాను అనేసి వదిలేసాడు. క్షమించి వదిలేస్తే వీడు వెళ్ళాడు, వీడికి ఒక 50 రూపాయలు అప్పు ఉన్నాడు ఇంకొకడు. వాడు చొక్కా పట్టుకొని నాకు ఇస్తావా లేదా అంటాడు. చూడండి, ఆ విషయము యజమానుడికి తెలిసింది. వీడు మళ్ళా హీస్ కాల్డ్ బ్యాక్. నేను క్షమించాను కదా, నీ అప్పును వదిలేశాను కదా, ఎక్కువ అప్పు కదా నీకు వదిలేసింది. మనల్ని దేవుడు ఎంత క్షమించాడో, మన పాపం ఎంత ఘోరమైనదో, మన నిత్య ఎంత భయంకరమైన నరక శిక్షను తప్పించాడో అది అర్థమైనప్పుడు, ద అమౌంట్ ఎంత డెట్ నాది నాకు అర్థమైనప్పుడు, ఇంత గొప్ప పాపము నన్ను క్షమిస్తే, మనుషుడు నీకు చేసిన పాపంతో పోల్చుకుంటే నువ్వు దేవునికి చేసిన పాపం పెద్దది తక్కువ, చిన్నది? దాని ప్రకారం అది చాలా చిన్నది. మరి నువ్వు వాడిని క్షమించాల్సిన అవసరం లేదా? దేవుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయడా? అలా చేయకపోతే దేవుడు ఏమన్నా తెలుసా? నాకు కట్టాల్సినంత నువ్వు కట్టు అంటాడు. ఇంతకుముందు ఏమన్నాడు, నేను జ్ఞాపకం చేసుకును అన్న దేవుడు ఇప్పుడు అంటాడు, నేను మరలా జ్ఞాపకం చేసుకుంటాను, పే బ్యాక్, నువ్వు కూడా నాకు పే చేయి అంటాడు దేవుడు. దేవుడు అలా కనుక అడిగితే మన పరిస్థితి ఏంటి కదా? చాలా సీరియస్ మ్యాటర్ ఇది. అందుకే 35వ వచనం అదే పారబుల్లో ప్రభు చెప్తూ ఉన్నాడు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. హృదయపూర్వకంగా, డూ ఇట్ ఫ్రమ్ ద హార్ట్. దీనికి వాడిన పదము ఏంటంటే ఒక రూట్ వర్డ్, కీలు అన్న పదం వాడాడు. ఎంటైర్ బైబుల్లో ఓన్లీ 2 places లో, 2 చోట్ల మాత్రమే కీలు అన్న పదం రాయబడింది. చెప్పగలరు మీరు ఎక్కడ? ఎవరైనా? ఐ క్లోజ్ విత్ దిస్ థాట్. 2 చోట్ల కీలు అన్న పదం మీకు తెలిసి ఉంటది, మేబీ మ్యూట్ ఉన్నట్టు వాళ్ళు మీరు చెప్పలేకపోతుండొచ్చు. ఒకటేమో నోవా ఆర్క్ దగ్గర కీలు వెలుపటను లోపటను ఆయన కీలు పూసాడు. రెండోది ఎఫెసీ పత్రికలో కీలు అంటే ప్రేమకి సాదృశ్యం, క్షమాపణకి, యాక్సెప్టెన్స్ కి సాదృశ్యం. చూడండి, ఒక చేతికి ఒక ఆర్గన్ కి మధ్యలో కీలు ఉంటది, ఒక ఎముకకి ఒక ఎముక మధ్యన
కీలు ఉంటాయి. లిగమెంట్స్ అండ్ టెండాన్స్ అండి. ఈ లిగమెంట్స్, టెండాన్స్ రెండు ఎముకల్ని, రెండు పార్ట్స్ ని గట్టిగా టైట్ గా పెట్టి ఉంచుతాయి. కీలు కనుక డ్యామేజ్ అయితే చాలా పెయిన్ఫుల్. బోన్ దానికి స్ట్రెంగ్త్ రాదు. కీలే మనకి స్ట్రెంగ్త్. కీలు అంటే రూట్ వర్డ్ ఏంటంటే ఫర్గివ్నెస్, బేసికల్ గా మర్సీ, లేకపోతే ఏమంటాము ప్రేమించడంతో పోల్చొచ్చు దాన్ని. ఒక జలప్రలయం తట్టుకోగలిగిందంటే ఆ కీలు లోపల కూడా పోయబట్టి, బయటే కాదు లోపల కూడా. ఒక వ్యక్తి పట్ల పైకి మాత్రమే కాదు మనం క్షమించాలి, కనికరం చూపేది, బట్ ఫ్రమ్ ద హార్ట్. I tell you, I don't think it is easy, but that's where we fight. We ask the Lord, ప్రభు నాకు హెల్ప్ చేయండి, నీ ఆత్మనివ్వండి, ప్రేమనివ్వండి, నీ క్షమాపణ నాకు ఇవ్వండి నాయన. See that you do it from the heart. And I tell you, ఏమైతే తెలుసా, ఎటువంటి ప్రళయాన్నైనా, ఎటువంటి జడ్జిమెంట్ అయినా, ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా నువ్వు తట్టుకొని నిలబడగలుగుతావు ఆ కీలు నీ లోపల ఉంటాయి. అండ్ దట్ ఫెలోషిప్, దట్ చర్చ్ ఇస్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. సో ఇక్కడతో నేను ఈరోజు ఆపుతాను పిల్లలు. రేపు మనము దత్తపుత్రత్వం గురించి, దాని గురించి డీటెయిల్ గా మనం చదువుకుంటాం. అడాప్షన్ గురించి, అడాప్షన్ యొక్క ప్రివిలేజెస్ ఏంటి, తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అనేక అంశాలు రేపు మనం చూద్దాం. ఐ క్లోజ్ హియర్ నౌ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, మీ కృపాసనకు మరలా వస్తున్నాం. క్షమించి సహాయం దయచేయండి ఆయన. అయ్యా, రక్షణ అనేది ఎంత గొప్పది, క్షమాపణ అనేది ఎంత విలువైనది. మేము దాన్ని ఏమాత్రం చిన్నదిగా మేము చూడకూడదు. దానికోసం మీరు ప్రాణం పెట్టి రక్తం కార్చారు నాయన. లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మా కళ్ళు తెరవండి నాయన. ఇదిగో ఇంత అమూల్యమైన ఈ యొక్క రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా, నీ క్షమాపణ మేము నాయన మరి క్యాజువల్ గా తీసుకోకుండా, జస్ట్ ఒక పదం సారీ అని చెప్పడం కాదు నాయన. మచ్ మచ్ మోర్ యు డిడ్ లార్డ్ ఫాదర్ ఫర్ దిస్ లార్డ్. నా తండ్రి, చట్టపరంగా యు క్యాన్సిల్డ్ అవర్ డెట్స్ లార్డ్. ఒక ఫాదర్ గా మీరు మమ్మల్ని రోజు క్షమిస్తూ, మమ్మల్ని కనికరం చూపుతూ, యాక్సెప్ట్ చేస్తూ, ఆదరిస్తూ వచ్చారు. మేము కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేయటానికి, నిన్ను ఎగ్జాంపుల్ గా మేము కూడా కలిగి ఫాలో అవడానికి నాయన మాకు సహాయం దయచేయండి. హెల్ప్ us to enjoy heaven on this earth, oh God. నాయన కీలు మా హృదయం లోపల బయట ఉండేలాగున సహాయం దయచేయండి నాయన. ప్లీజ్ హ్యావ్ మర్సీ ఆన్ us, oh Father. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.